హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వెరైటీ రెసిపీ చేస్తున్నాను. అది హెల్తీ ఫుడ్ కూడా అండి. పచ్చపెసలు ఉంటాయి కదండి, ఒక టీ గ్లాస్ నేను నైటే నానబెట్టుకున్నాను. ఈ రెసిపీ నేను ఎక్కడ చూశానంటే మా ఇంట్లో రాజస్థాన్ వాళ్ళు రెంట్కుంటారండి. వాళ్ళు రెగ్యులర్గా ఈ పప్పు చేస్తారు, దానికి సజ్జ రొట్టె చేసుకుంటారండి కాంబినేషన్గా. అయితే పెసరు నైట్ నానబెట్టుకున్నాను కదండి, వాటిని నేను కుక్కర్లో పెట్టకుండా డైరెక్ట్గా గిన్నెలో పెట్టి ఉడకబెడుతున్నాను ఒక 5 నిమిషాలు. దాంట్లోకి కొంచెం మైసూర్ పప్పు కూడా వేసి, కొంచెం ఆయిల్ వేసి, పసుపు వేసి ఉడకబెడుతున్నానండి. దీంట్లోకి మొన్న మామిడికాయ ఒరుగులు చేసుకున్నాం కదా, అవి కొన్ని, అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసేసి మూత పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందామండి. పెసరపప్పు అయితే అదే పెసలు గింజలు గింజలు ఉంటాయండి, కాకపోతే ఉడుకుతాయి. బాగా మెత్తగా రుద్దుకోకూడదు. పప్పు గుత్తితోటి కచ్చాపచ్చాగా నేను మెదిపానండి. మెదిపిన తర్వాత తాలింపు పెడుతున్నాను. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి వెల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్నానండి. దీనికి వాళ్ళు కాంబినేషన్గా సజ్జలు గోధుమతో చేసినటువంటి రొట్టెలు చేసుకుంటారండి, రెగ్యులర్గా చేస్తారు. నేను మామిడికాయ ఒరుగులు వేసాను, వాళ్ళు టమాటా పచ్చిమిర్చి వేస్తారు. చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే. పెసలు వచ్చేసి గింజలు గింజలుగా ఉంటాయి, కాకపోతే ఉడికి మెత్తగా ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. హెల్తీకి హెల్తీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.